హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము మహాభారతంలో కర్ణుడి కవచ కుండలాల గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. అయితే మనకు తెలుసు కదా, కుంతీదేవికి కర్ణుడు పుడతాడు సూర్య భగవానుని ఆశీస్సులతో. అప్పుడు కర్ణుడు పుట్టినప్పుడే సూర్య భగవానుడు కర్ణుడికి కవచ కుండలాలు ఇస్తాడనమాట. అంటే కవచము బాడీ నుంచి సెపరేట్ కాదు, బాడీకి అతుక్కునే ఉంటుందట. అలాగే కుండలాలు చెవులకి. అయితే మరి ఈ కవచ కుండలాలు అత్యంత శక్తివంతమైనవిట. అవి అతనిని మాయమయ్యేలాగా చేయగలిగేవిట. అలాగే అవి ఉన్నంత వరకు కర్ణుని ఎవరూ ఏమి చేయలేరట. ఏ అస్త్రశస్త్రం కానీ, లేకపోతే ఏ మనిషి, లేకపోతే ఎవరైనా, ఏ హ్యూమన్ బీయింగ్, ఏ లివింగ్ థింగ్, ఏదనగా దేవుడు కానీ దయ్యం కానీ ఎవ్వరు ఏమీ చేయలేరట. అలాగే అతనికి అవి ఉండటం వల్ల ఎన్నో కథన రంగంలో ఎన్నో రెట్లు బలము ఎక్కువ అయ్యేదిట అవి ఉండటం వల్ల యుద్ధములో. అలాగే ఈ కుండలాలు ఏవైతే ఉన్నాయో అవి రోగ నిరోధకాన్ని పెంచేవిట. అలాగే కర్ణుణ్ణి ముసలితనం రాకుండా చూసేవిట, అంటే ఏజింగ్ జరగకుండా చూసేవిట ఈ కవచ కుండలాలు. అలాగే ఆ కుండలాలు ఉండటం వల్ల, కవచ కుండలాలు ఉండటం వల్ల ఎదుటివారి మనస్తత్వాన్ని ఆయన చదివేసేయగలివాట కర్ణుడు. అట్లా ఎదుటివారు మంచివారా కాదా, లేకపోతే వారు మనకి ఆపదని చేకూరుస్తున్నారా, ఇవన్నీ కూడా ముందే తెలిసిపోయేట ఈ కవచ కుండలాలు ఉండటం వల్ల. అయితే ఇన్ని అడ్వాంటేజెస్ కలిగిన ఈ కవచ కుండలాల్ని ఇంద్రుడు వచ్చి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి అర్థించినప్పుడు వాటిని సెపరేట్ చేసేసి ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఈ ఉన్నంతకాలం కర్ణుడిని ఎవరు జయించలేరు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి మహాభారత యుద్ధం సమీపిస్తున్న టైంలో ఇంద్రుడు వచ్చి ఆ కవచ కుండలాల్ని తీసేసుకుని వెళ్ళిపోతాడు, యాచిస్తాడనమాట. అప్పుడు కర్ణుడు కాదనకుండా ఇచ్చేస్తాడు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.